ఏవో అవి చేస్తాం ఇవి చేస్తామని చాలా హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒక్క పెన్షన్ తప్పించి ఆ పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ లేవు. ఉన్న పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ రోజున మేమంతా కూడా వైసీపీ నాయకులము కార్యకర్తలము అందరం కూడా గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలంలో మరి ర్యాలీగా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళు చెప్పారో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇవ్వలేదు. అలానే 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెలకి 1500 ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇవ్వలేదు. రైతన్నలకి 20,000 చొప్పున ఇస్తాము ఏడాదికి అన్నారు. అది 1 ఎకరం ఉన్న వారికి ఇస్తారా 5 ఎకరాలు ఉన్న వారికి ఇస్తారా ఏంది అన్నది క్లారిటీ లేదు. ప్లస్ అసలు ఇవ్వడం కూడా జరగలేదు. ఈ రోజున మళ్ళీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము చేసినంత సుపరిపాలన ఎవరూ చేయలేదు అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ కొట్టుకుంటున్నారు. ఈ రోజున మరి మేము చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు వీళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి బనాయించి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం తిప్పడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జైలుకి పంపించడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవే కాకుండా చాలా అరాచకాలు జరుగుతున్నాయి. మహిళల మీద యువతల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా వీటి మీద దృష్టి పెట్టకుండా ఒకటే వాళ్ళ ఎజెండా, జగన్ అన్నే వాళ్ళ ఎజెండా, వైసీపీయే వాళ్ళ ఎజెండా. ఈ రోజున వైసీపీని ఏదో చేసేయాలి, ఎక్కడ కూడా కార్యకర్తలు లేకుండా చేయాలి, వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఆ పార్టీలో తిరగకుండా చేయాలని నానా తంటాలు పడుతున్నారు గ్రామాల్లో ఉన్న నాయకులు. కానీ ఎవరి వల్ల కాదండి. ఆకాశం భూమి ఒకటైనా ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరడం ఆపడం ఎవరి తరము కాదు. జగనన్న వెంట నడిచే మమ్మల్ని జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయడం అనేది వారి తరం కాదు. ఈ రోజున మేమంతా కూడా చెప్తున్నాం, వారైతే ఏదైతే చెప్పారో హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. గతంలో మీకు చరిత్ర ఉంది, వెన్నుపోటు చరిత్ర. ఆ వెన్నుపోటుని రిపీట్ చేస్తూ మళ్ళీ సొంత మామని వెన్నుపోటు పడవడమే కాకుండా ఈ రోజున ప్రజలను కూడా వెన్నుపోటు పడిచి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రజలను గాలికి వదిలేసి అంతసేపు మీరు దండుకోవడం దోచుకోవడమే తప్ప మీకు ఇంకో పని లేదు. ఈ రోజున ఈ విధంగా మరి ఇలాంటి పరిపాలన గతంలో 14లో చూస్తున్నారు ప్రజలు. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా జగనన్న సుపరిపాలన గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో చేస్తామని చెప్పి అంటే ఎలా చెప్పారంటే జగనన్న మీకు మీ కుటుంబానికి 1,50,000 ఇస్తే ఏడాదికి మేము 3 లక్షలు ఇస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా అభూత కల్పన చేసి అసత్యాలు ప్రచారం చేసి రైతులందరినీ కూడా భయప్రాంతులను చేసి మీ భూములు తీసేసుకుంటామని చెప్పారు. అదే ల్యాండ్ టైటిల్